కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలోని భవనాల సమస్యను గ్రామస్తులతో కలిసి సర్పంచ్ పెంచలయ్య జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. ఓ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చిన కలెక్టర్ని ఆయన కలిశారు. వెంకన్నపురం గ్రామంలోని భవనాల సమస్యపై కలెక్టర్తో చర్చించారు. ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో నిర్మించిన భవనాలను లీజు పేరుతో సొంతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. భవనాలను గ్రామస్తులకు దక్కకుండా లీజు పేరుతో సొంతం చేసుకోవాలనుకోవడం దారుణమని చెప్తూ ఆ భవనాలను ప్రజల అవసరాల కోసం వినియోగించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు అవి సొంత బిల్డింగ్ లాగా వాడుకుంటున్నారు. ఆ బిల్డింగ్లోకి ఎవరికి ఎంట్రీ ఉండదు. కాబట్టి మా బాధ అంతా ఏం లేదు. మాది చిన్న గ్రామం, ఉండేదంతా పేదలు. వాళ్ళకి ఏదైనా ఆపద జరిగినప్పుడు పోయి కనీసం తలదాచుకోవడానికి అవకాశం కూడా లేకుండా ఆ బిల్డింగ్ని దయచేసి ఎవరికి లీజుకి ఇవ్వద్దు. మా గ్రామంలో కావాల్సినవి మాకండి. మేము రైతులండి, ఎప్పుడన్నా ఇబ్బందులు జరిగి వర్షాలు పడి ఆ రైతులు అరాకూర అమ్ముకొని 10,000కి 5,000కి 20,000 కూడా అమ్ముకున్నారు రైతులు, గిట్టుబాటు ధర లేకుండా. అట్లాంటప్పుడు ఎండబెట్టుకొని లోపల పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక రూపాయి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునేటోళ్ళు. ఆ ఫెసిలిటీ కూడా లేకుండా కనీసం పేదవాడి నోట్లు కాడ ముద్దు లాక్కోవడానికి మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మా గ్రామం చాలా నష్టపోద్ది. దయచేసి కలెక్టర్ గారికి కూడా మళ్ళీ వినిపించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకూడదని, మా గ్రామం సంబంధించిన ఆస్తి కాబట్టి మా గ్రామానికే ఉండాలని, మేమే మా స్వార్థం కోసం అడగట్లేదు. మేము గ్రామం తరపున మాట్లాడుతున్నాము. గ్రామం అనుకుంటే గ్రామం అందరం ఉపయోగించుకుంటామే తప్ప నేనే ఒక ఇండివిజువల్గా లీజుకి అడగట్లేదు. నేను వాళ్ళగా 33 సంవత్సరాలు 53 సంవత్సరాలు నేను అడగట్లేదు. నేను గ్రామం తరపున మాట్లాడుతున్నా, గ్రామస్తులుగా. పోయినసారి ఆ గ్రామం డెవలప్మెంట్లో ఒక భాగస్వామిగా ఉన్నాను. నేను గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జాబ్ చేసుకుంటూ ఉండి విలేజ్ డెవలప్మెంట్ కోసం నన్ను ఆపితే నేను ఇచ్చే నా టైంని నేను నెలకి 3 లక్షల జీతం సంపాదించుకున్నట్టు నేను ఆగి గ్రామం కోసం ఎంతో చేస్తున్నాను. నేను కూడా చేస్తున్నా. ఆయన పైనుంచి ఫండ్ తీసుకొచ్చినా సరే దగ్గరగా లోకల్గా ఉండి ఎగ్జిక్యూట్ చేసిన నేను. కాబట్టి వీటిని గ్రామం కోసం అంత కష్టపడిన ఉండి ఇప్పుడు వేరే ఎవరికో అప్పనంగా ఈ బిల్డింగ్లన్నీ అప్పచెప్పాలంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఇదేదో ఎవరినో విమర్శించడానికి కాదు, ఎవరినో తప్పు పట్టడానికి కాదు. డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు గతంలో ఎట్లా చేసుకున్నారు ఇప్పుడు అట్లే చేసుకోండి. మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టరు. మా గ్రామానికి అవసరం అయినప్పుడు మేము గ్రామస్తులు వాడుకుంటారు. మిగతా టైంలో మీరు ఏ ప్రోగ్రామాలు చేసుకోండి. మేము ఎలాంటి అబ్జెక్షన్లు పెట్టము. మేము గ్రామస్తులంతా యూనైట్ అయ్యి కూడా మీకు సపోర్ట్ చేస్తాము. కానీ 33 సంవత్సరాలు మీరు అడిగిందంటే దురుద్దేశం నాకు కనపడుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి దీన్ని సహృదయంతో ఆలోచించి మా బిల్డింగ్లు మాకే ఉంచేటట్టు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ గారికి కూడా మరీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.